అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను, వినండి. ఒక దట్టమైన అడవిలో రకరకాల జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు ఉండేవి. వాటన్నిటికీ రాజు సింహం. ఆ సింహానికి కోపం ఎక్కువ. తను రాజు అన్న అహంకారం ఒకటి. దాంతో అది ఆ అడవిలోని జంతువులన్నిటినీ ఏడిపించేది. ఆకలిగా ఉన్నా లేకపోయినా జంతువులను వెంటపడి వాటిని భయభ్రాంతులకు గురి చేసేవి. ఉన్నట్టుండి గట్టిగా గర్జించేది. దాని గర్జనకు భయపడి జంతువులు పరుగు తీసేవి. రాను రాను సింహానికి ఇదంతా ఒక ఆటగా మారింది. అవి భయపడుతుంటే ఇది ఆనందించడం మొదలుపెట్టింది. ఈ ప్రవర్తన జంతువులకు ప్రాణ సంకటంగా మారింది. ఒక చెట్టు మీద ఉండే ఉడత ప్రతిరోజు ఇదంతా చూస్తుండేది. ఒకరోజు అది సింహానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. సింహరాజా, నువ్వు చాలా బలిశాలివనే అహంకారం నీకు ఉంది. అందరూ భయపడతారేమో, కానీ నేను నిన్ను లెక్క చేయను. నువ్వు ఎంత బలవంతుడివైనా నన్ను మాత్రం పట్టుకోలేవు. నీకు చేతనైతే నన్ను పట్టుకొని తిను చూద్దాం అని సింహాన్ని కవ్వించింది ఉడత. సింహానికి అరికాలి మంట తలకెక్కింది. తన పిడికిడంత లేని ఒక అల్ప ప్రాణిని తనని వెక్కరించడం తట్టుకోలేకపోయింది సింహం. సింహం పంజా విప్పి నేల మీద బలంగా చరిస్తూ, నిన్ను పట్టి నా కాలు కింద వేసి నలిపి చంపేస్తాను అంటూ ఉడత మీదకొచ్చింది సింహం. ఉడత ఇరుకుదారుల నుంచి ముళ్ళ కంపల మీదగా పదలు మాటులుంచి పరుగులు తీయసాగింది. ఉడత పరిగెత్తినంత వేగంగా సింహం పరుగెత్తగలిగిన అది వెళ్లే దారుల్లో మాత్రం వెళ్ళలేకపోయింది. ఉడత అలా గెంతుతూ గెంతుతూ చివరికి ఓ చెట్టెక్కింది. ఉడతను పట్టుకోవడానికి ముందుకు పరిగెత్తిన సింహం అదుపు తప్పి చెట్టును దిక్కొని కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఉడతను పట్టుకోవడంలో తాను వచ్చిన దారిని మర్చిపోయింది. ఉడత మాత్రం గెంతుకుంటూ తాను ఉండే చెట్టు దగ్గరకు వచ్చి జంతువులన్నిటినీ పిలిచి ఇంక నుంచి సింహం బాధ లేదు అని జరిగిందంతా చెప్పింది. సింహం బారి నుంచి తమను రక్షించినందుకు జంతువులన్నీ కృతజ్ఞతలు చెప్పాయి. ఉడతను పొగడ్తలో ముంచెత్తారు. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? కండబలం కంటే బుద్ధి బలం గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.